పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. దీపు చంద్రదాస్ హత్యతో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏకంగా 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు. అది కూడా కేవలం 35 రోజుల కాలంలో ఇంతమంది బలయ్యారు. హిందువులే టార్గెట్గా బంగ్లాదేశ్లో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన చిట్టా గ్యాంగ్లోని దగన్ భుయ్యాలో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సమీర్ దాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతడిపై అతి దారుణంగా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అనంతరం అతడి ఆటోను తీసుకెళ్లిపోయారు. సమీర్ మరణంపై అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాటు తుపాకులతో కాల్చి కర్రలతో కొట్టి సమీర్ను చంపేసినట్టు దగన్ భుయ్యా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్గా తెలుస్తుంది. ఇక మర్డర్ తరువాత వాళ్ళు సమీర్ ఆటోను దొంగిలించుకుపోయారు. సమీర్ కుటుంబ సభ్యులు పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు దుండగులను గుర్తించి అరెస్టు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. గత గురువారం సునమ్గంజ్ జిల్లాలోని బాంగడోహోర్ గ్రామంలో 19 ఏళ్ల జై మహాపాత్రో అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల అంశాన్ని ఆధారంగా చేసుకుని జై మహాపాత్రోని హత్య చేశారు. అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తితో పాటు మరికొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో మహాపాత్రో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. Madane ali